చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. ఇది 2వ సెమీఫైనల్స్. ఈ చిన్నారులతోటి అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న కమ్మ భవనం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. విచ్చేసిన ఆహూతులందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పోయిన వారం ఒక సంచిక మీరు చూశారు. ఈ వారం ఈ సంచిక జరుగుతుంది. వచ్చే వారం మరో సంచిక జరిగిన తర్వాత వీళ్ళకు వచ్చిన మార్కులను గమనించి అందులో అతి తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ముందుగా ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలతో పాటు ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలు, నిష్క్రమించే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను అందిస్తోన్న గోదావరి HDPE పైప్స్ వారి వదాన్యతకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అందరం కలిసి. అలాగే మా వాద్య బృందానికి, చిన్నారులకు, నాకు అందమైన దుస్తులను బహుకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట మరియు కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ప్రముఖ పాటల రచయిత శ్రీ భాస్కర్ భట్ల విచ్చేశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనం అందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. అనంతపురం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది లేపాక్షి శిల్ప సంపద. ఇక్కడ శ్రీరామలింగేశ్వరిని, శ్రీరాముడు హనుమలింగాన్ని హనుమంతుడు ప్రతిష్ఠించినట్టు ప్రసిద్ధి. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాకారం, శిల్పాలు విజయనగర రాజుల కాలానికి చెందినవని శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఏకశిలపై చెక్కిన నందీశ్వరుడు, వేలాడే స్తంభం ఎంతో ప్రసిద్ధి వహించాయి. విజయనగర ప్రాభవంలో ఇంచుమించు 300 దేవాలయాలు వెలిసిన ఈ ప్రాంతంలో కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం పురాతనమైన వైష్ణవ క్షేత్రం. ప్రహ్లాదుని ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్వయంభూగా వెలిసినట్టు స్థానికుల విశ్వాసం. పెన్నహోబిలం, నెట్టికల్లులోని దేవాలయాలు అతి ప్రాచీనాలు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద మర్రిమాన్ అనంతపురం జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో గూటిబయలు గ్రామ శివారులో ఈ మహావృక్షం దర్శనమిస్తుంది. తాడిపత్రి దగ్గర అనువృత్తాకారంగా ప్రవహిస్తోన్న పినాకినీ నది సైకత తీరాల్లో బుగ్గ రామలింగేశ్వర దేవాలయం ఉంది. పెన్నా నది నీటి మట్టానికి 2 మీటర్ల ఎత్తున ఉన్నప్పటికీ లింగం అధోభాగం నుంచి నిత్యం నీటి బుగ్గ ధారగా పైకి ఉబికి రావడం విశేషం. విజయనగర రాజుల 2వ రాజధాని పెనుగొండ, మహామంత్రి తిమ్మరసు కారాగారం, ఇంకెన్నో పురాతన దేవాలయాలు, బాబయ్య దర్గా వంటి చారిత్రాత్మక దర్శనీయ స్థలాలెన్నో అనంతపురంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష దైవంగా గుర్తింపు పొందిన పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తి ఈ జిల్లాలో అంతర్భాగమే. మరిన్ని అనంతపురం ప్రత్యేకతలు వచ్చేవారం తెలుసుకుందాం. విన్నందుకు ధన్యవాదాలు. జలములనగ్ని ఛత్రమున చండమయూఖుని దండతాడనంబుల వృషగర్ధబంబులను పుల్పగుమత్త కరీంద్రమున్ శృణిన్ చలగెడు రోగమౌషధముచే విషమున్ తగు మంత్రయుక్తిన్యములదగ జక్క చేయనగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే, మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే. అగ్నికి నీరు, ఎండకు గొడుగు, మొండికేసిన ఎద్దు, గాడిద మొదలైన జంతువులకు కర్ర దెబ్బలు, మదించిన ఏనుగుకు అంకుశం, రోగాలకు పలు రకాల మందులు, పాము విషానికి రకరకాల మంత్రాలు నివారకాలుగా మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని పోగొట్టే మార్గాలను మాత్రం ఏ శాస్త్రమూ చెప్పలేదు. ఎందుకంటే
అది అసాధ్యం. కాబట్టి దురదృష్టవశాత్తు మనం అందరం మూర్ఖుల మధ్యలోనే ఉండవలసి వస్తుంది. వేరే దారి లేదు. వాళ్ళకు భగవంతుడు మంచి తెలివితేటలనిచ్చి మనల్ని మంచి మార్గంలో నడిపించే అవకాశాన్ని మనకు కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఛందోబద్ధమైన పద్యం తెలుగు వారికే సొంతం. ముందు పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లికి కర్పూర హారతులు ఇవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. కొత్త సినిమాల్లోని లయప్రధాన గీతాలు అంటే తాళ ప్రధానం అంటే హుషారుగా ఉండే పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. రామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ కులశేఖర్, సంగీతం శ్రీ ఆర్పి పట్నాయక్, గానం శ్రీ శంకర్ మహాదేవన్ బృందం. సంతోషం సినిమా నుంచి ధీమ్త నక్తిరి నక్తిక్తో. ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్ తోం. కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం. సందట్లో సందయ్యో పెండవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం. పేకాట రాయిళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్లిలో గిళ్ళలో. మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో. కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట. ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ తోం, ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం. ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంట జరగాలయ్యో సంబరం. వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో. అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో. కన్యాదాతకి అప్పగింతలు కంటి తుడుపులు తప్పవంట. ధీం
టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం ధీం ధినక్ తరినక్ టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్తో ధీం ధినక్ తరినక్ టిక్ నక్ టిక్తో ధన్యవాదాలు. ప్రారంభం అదిరిపోయింది. చాలా బాగా పాడావు చరణ్. థ్యాంక్ యూ సార్. ఇది నాకు బాగా ఆత్మీయ మిత్రుడు కులశేఖర్ రాసిన పాట. చాలా మంచి సాంగ్. అంటే కామెడీకి చెప్తారు కడుపుబ్బు నవ్వించి చివరికి 4 కన్నీటి బొట్లు రాల్పించేదే అసలైన హాస్యం అని. అలాగే ఒక ఆనందమైన పాట స్టార్ట్ చేస్తూ చివరి ల్యాండింగ్ ఎక్కడిచ్చాడంటే కన్యాదాతకి అప్పగింతలు కంటి తుడుపులు తప్పవు అంటాను. ఒక పెద్ద ఆనందంలోంచి ఒక వాస్తవాన్ని కూడా చెబుతూ చిన్న కళ్ళు చెమ్మగిలిలాగా రాశాడు కులశేఖరు. అలాగే పెళ్ళి అనేది గత జన్మ పుణ్యాన్ని బట్టి పార్ట్నర్ దొరుకుతాడు అని చెప్పి అంటుంటారు. అందుకని వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో అని చెప్పి రాయడం కూడా చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషను. సో థ్యాంక్ యూ కులశేఖర్. నాకు 2 లైన్లే అర్థం కాదు. దీంతో నక్ టిక్తోం అంటే ఏంటి? ఒక జతి సార్. నేను సీరియస్గా అడిగాను, వాడు సీరియస్గానే చెప్పాడు దానికి. ఓకే, సరదాగా అన్నాను నేను, అంతే. అది శబ్దం జతి ఊరికనే మామూలుగా కొనుక్కోవాలంటాం మనం సంప్రదాయ సంగీతంలో. ఎవరు హీరో ఇందులో? సంతోషం సార్. హీరోయిన్ శ్రేయ సార్. నాగార్జున హీరో అండి సార్. మీరే సాక్ష్యం. నేనేం అడిగానో హీరో ఎవరని అడిగాను. ఆయన ఏం చెప్తున్నాడు? హీరోయిన్ శ్రేయ అంటున్నాడు. పిదపకాలం కలికాలం మనం ఏం చేయగలం చెప్పు. ఇంతమందికి సరిగ్గా వినిపించింది నాయన రామచంద్రమూర్తి. నీకు మాత్రం అమ్మాయి గురించే అని ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాదు. ఏదో కన్ఫ్యూజ్ అయ్యింది. అది కన్ఫ్యూజన్ కాదులే, నీకు ఫోకస్ అంతా వేరే చోట ఉంది. అది సార్ కాదు సరే, ఏదైనా సరే. ఇప్పుడు నీ మూలకంగా నాకు ఇప్పుడు హీరో ఎవరో హీరోయిన్ ఎవరో కూడా తెలిసిపోయింది అనమాట. ఊపిరిని సమయం నువ్వు నియంత్రించుకోవడంలో వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు అల్లు వినిపించట్లేదు. పాడొకసారి ఆ లైను. అది తర్వాత అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఆ లైన్ కూడా. వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ అక్కడ అయ్యా ఈ వినిపించాలి. అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో. అది ఊపిరి కోసమని దాని మీద నువ్వు కనుక బరువు తగ్గించేసావంటే వినపడదు. అక్షరం రికార్డింగ్ అవుతున్నప్పుడు వినపడదు. ఈ సాంకేతిక పరం ఎందుకు కూడా అంతే. ఇప్పుడు విడిగా పాడావు కాబట్టి తెలుస్తుంది. నువ్వు చరణం అంతా పాడుతూ వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి కొంచెం ఊపిరి తక్కువ అవుతుంది అంతే. అంతకంటే వేరే ఏం లేదు. ఫస్ట్ క్లాస్గా పాడావు. నాకు పాట కంటే నీ అభినయం బాగుంది. రకరకాలుగా మంత్రాలు వేస్తాను చూడండి. గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం. పాములు పంపిస్తారు. నన్ను హీరోయిన్ గండి అడిగానని చెప్పి మా అవమానం చేస్తావా జనం ముందు? పాములు పంపిస్తానే మీదికి అన్నట్టుగా ఉందన్నమాట నా యాక్షన్. తప్పకుండా వెళ్ళి నేను శ్రేయకి చెప్తాను. అబ్బాయి పాపం అమ్మ నిన్ను అనంతపురంలో మంచి పబ్లిసిటీ ఇచ్చాడు నీకు, ఆ అమ్మాయికి చెప్తాను నేను. చెప్పండి. వెళ్ళండి. నా వల్ల కాదు. చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. శ్రీ మేధా విద్యాసంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. సార్ ఇప్పుడు యాక్చువల్గా పేపర్లలో చదువుతుంటాం ఎప్పుడు కూడా, స్టూడెంట్ని ఒక గట్టిగా మందలించిన, అమ్మా నాన్న తిట్టినా, లేదంటే వాడి ఫ్రెండ్ వాడిని సరిగ్గా వాడితో మాట్లాడకుండా మరొకరితో ఫ్రెండ్షిప్ చేసిన, ఇక ప్రేమ సమాచారాలు చెప్పక్కర్లేదు, అన్నిటికీ కూడా ప్రాణత్యాగం చేయడం అనేటటువంటిది చాలా చాలా బాధాకరం ఇది నిజంగా. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఏమీ తెలియకుండా మానసికమైన ఒక క్షోభను భరించలేక దానికి వేరే ప్రత్యామ్నాయం కూడా ఆలోచించకుండా, ఎవరితో డిస్కస్ చేయకుండా వాళ్ళంతటి వాళ్ళే ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ పిల్లల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేటట్టు చేయాలంటే ఏంటి చేయాలి సార్? దేర్ షుడ్ బి అన్ యాటిట్యూడ్. ఒక బాధ్యతాయుతమైనటువంటి మాధ్యమంలో పనిచేస్తున్నాం మనం అందరం కూడా. కొన్ని మంచి పాటలు వస్తున్నాయి, దాంట్లో కూడా చాలా చక్కటి పాటలు వచ్చాయి. దాన్ని విని చాలామంది చెప్పారు, మేము ఆత్మహత్య చేసుకోవాలన్న వాళ్ళని కూడా మేము మారామండి, బాగా అయ్యామని. సో ఈ కర్తవ్యం మన మీద ఉంది కాబట్టి మీ 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 సైడ్ నుంచి మీరు ఏదన్నా ఒక పిల్లలకి ఒక మంచి దృక్పథం, పాజిటివ్ దృక్పథం, ఇవాళ ఇది కాకపోతే ఏంటి, ఇంకోసారి నేను చేస్తాను అన్న దృష్టితో మీరు ఏదైనా రాశారా? సత్య నాదెల్లా అని మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎన్నికైన మన తెలుగువాడు భారతీయుడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన ఇంటర్వ్యూ చదివినప్పుడు పెయిన్ అంటే ఏంటని అబ్రివేషన్ చెప్పాడు. పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ నెగిటివ్ సిచ్యువేషన్స్, ఇట్స్ కాల్డ్ పెయిన్. అంటే ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం. సో ఫస్ట్ ఏదో జరిగితే ఇది మనకే జరిగింది అనుకోకూడదు. ప్రపంచంలో చాలామందికి జరుగుతుంటుంది, నీకు కూడా జరిగింది. చాలామంది ఫెయిల్ అయ్యారు, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈ సమస్య నాకే ఎందుకు వస్తుంది అనేది చాలామంది ఆలోచించడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. దానివల్లే ఆత్మహత్యలకు పూనుకోవడం అది జరుగుతుంది. నేను యాక్చువల్గా ఇలాంటి డిప్రెషన్లో కొంతకాలం ఉండేవాడు రాజమండ్రిలో ఉన్నప్పుడు. అప్పుడు సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట చాలాసార్లు విన్నానండి. చాలాసార్లు విని మళ్ళీ ఒక ఆశావాద దృక్పథంతో హైదరాబాద్ వచ్చి మీ అందరూ ఆశీస్సులు తీసుకొని ఇలాగా రచయితగా అయ్యాను. అంటే ఇప్పుడు అలా వినే జ్ఞానం తగ్గిపోయింది, వినే అవకాశాలు తగ్గిపోయి. కాకపోతే ఇప్పుడు మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను రాసిన ఒక పాట మీకు చెప్పి వినిపిస్తాను. ఇద్దరమ్మాయిలతో అనే సినిమాలో రాశాను. చలో చలో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో, పూలో ముళ్ళో నడిచే తోవలో నీకెదురవ్వచ్చు, భయపెట్టొచ్చు, ముందడుగేస్తే గెలిచెయ్యొచ్చు. గణపతి బప్ప మోరియా, గణ 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 గణపతి బప్ప మోరియా. ఇప్పుడు మనం ఇది జరిగింది ఎలా నెగిటివ్గా జరిగినప్పుడు దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకోవాలన్న దాన్ని చరణాల్లో చెప్పాను. నువ్వు వెళ్ళే దారిలో కొండొస్తే ట్రెక్కింగ్ అనుకుని ఎక్కేసుకో, నువ్వు వెళ్ళే రూటులలో వస్తే అరే బంగీ జంపుకే వాడేసుకో, సముద్రం వస్తే నీ తోవలో అరే స్విమ్మింగ్ కోసం యూజ్ చేసుకో, తుఫాను కానీ వచ్చిందో ఆ వేగాన్ని నీలో నింపేసుకో. వీఆర్ ఫ్రమ్ ఇండియా విజయమ్మ మేనియా, అరే జెండా ఉంచా రహే హమారా సయ్యో సయ్యా, గణపతి బప్ప మోరియా. ఇది నేను రాసిన పాట. ప్రకృతి వైపరీత్యాలు కానీ అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని మనం పాజిటివ్గా తీసుకుని వాటి మీద స్వారీ చేసి గెలవాలి తప్పితే వచ్చాను డేలా పడకూడదు అనేది ఈ పాటలో నేను ఎంచుకున్న ముఖ్య ఉద్దేశం సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే వీఆర్ ఫ్రమ్ ఇండియా విజయం మన మేనియా. చాలా బాగుంది. గెలవడం అనేటటువంటిదే మన తత్వం అని. ఏ సందర్భంలో ఎలా పిల్లల్ని భుజం తట్టి వెన్ను తట్టి వాళ్ళకి ధైర్యం చెప్తే మంచి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో అన్నది నా జీవితంలో నేను చాలా చూశాను. కాబట్టి దండం దశగుణం భవేత్ అనేటటువంటిది ఒక్కటే కాదు, చెప్పే విధంగా కనుక చెప్పితే పిల్లలు తప్పకుండా వింటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి రాబట్టుకోవచ్చు. సో దట్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పిల్లల్లోనే కాదు మనలో కూడా ఉండాలి. దీనివల్ల ముఖ్యంగా చాలా ప్రాణాలు మనం కాపాడగలుగుతామేమో. తర్వాత అమ్మాయిని పిలుద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. రచన శ్రీ అనంత్ శ్రీరామ్, సంగీతం శ్రీ దేవిశ్రీ ప్రసాద్, గానం సాగర్ మేఘ బృందం. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి ఆకాశం బద్దలైంది, ఇవాళ వడగళ్లతో సహా వర్షం పడిందన్నమాట. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. రాయ్ 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 రైడ్ చేసే రాకెట్లా మనసుని సైడ్ 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 చేసే సిగ్నల్స్
చెప్పలేను కారణం. టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం, బాగుందబ్బా మాటల్లోన ముంచడం. రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్ ఇస్తుందా జానా, నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా. కార్టూన్ ఛానల్లోనైనా ఈ పన్నుందా బోలోనా, నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా. ఇక సాలైన సాంబాలైనా కదలదే ఒళ్ళు తెరబి, ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. ఆన్లైన్లో నువ్వు హై అంటే నమ్మది, లవ్ లైన్లోకి నన్ను తోస్తది. ఆఫ్లైన్లో నువ్వు ఉన్నావంటే మది కోల్ మైన్లోకి దూరేస్తది. ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్ లా కనిపిస్తుంది చానా, నాతో పాటు ఈ ఫీలింగ్ నీకు కొత్తేనా. ఏ రోజైనా వ్యాలంటైన్స్ డే అనిపిస్తుందే మైనా, నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా. ఇక స్కేటింగ్ అయినా ఫైటింగ్ అయినా గడవదే రోజు తెరబినా, ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. చాలా జోష్గా పాడాడు, చాలా జోష్ సాంగ్ ఇది. సో ఆనంద్ శ్రీరామ్ కూడా చాలా బాగా రాశాడు. బేసిక్గా దేవి శ్రీ ప్రసాద్తో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను. దేవికి ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ ఇష్టం అనమాట. మేఘాలు గుద్దుకోవడం అలాంటి కొంచెం ట్రెండీగా ఉండి పెప్పీగా ఉండి బాగా ఇష్టపడతారు దేవి గారు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ అ క్లీన్ ప్రజెంటేషన్. నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కనిపించలేదు దాంట్లో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. తర్వాతి అమ్మాయిని పిలిపిద్దాం దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యచంద్ర. నేను తిరుపతి నుంచి వచ్చాను. మాన్యచంద్రన్ స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శ్రేయా ఘోషాల్, కార్తీక్. వర్షం సినిమా నుంచి కోపమా నా పైన. శుభం. హాయ్ కోపమా
రాసిన ప్రతి పాటని నేను పెద్ద బాలశక్తిగానే తీసుకుంటాను ప్రతిసారి. ఎంత ఎతికినా ఇంకా దొరుకుతూనే ఉంటుందండి. ఒక్కొక్కసారి మిస్ అయిపోయినవన్నీ ఇక్కడ ఇలా పాడుతా తీగలో వీళ్ళు వాయిస్లో బాగా వినబడి రాసుకోబుద్ధి వేస్తుంది. ఇంత కోపంగా ఉన్న అమ్మాయి మీద అమ్మాయి ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా అనేది ఎంత అద్భుతం అంటే, ఉరుములా నా మీద విరుచుకుపడినా కూడా చివరికి చినుకు తడిలా కొంచెం కరుగు అనేది ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్. అది అంటే కావ్య గౌరవం అని ఆపాదించబడిన భావ వ్యక్తీకరణ అది ఇప్పుడున్న జనరేషన్లో సీతారామ శాస్త్రి గారు తప్పితే ఎవరు రాయలేరు. చాలా అద్భుతంగా పాడు. ధన్యవాదాలు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. అతను చిన్నవాడు, ఈ యంగ్ జనరేషన్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. వేదికల్లో కూడా ఇలాంటి పాటలు అతను పాడే పద్ధతి వాటికి అంటూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ ఎలాంటి పాటలోనైనా అతను మెలడీ పాయింట్ని వదిలిపెట్టాడు ఎప్పుడు. నాకు ఈ పాటలో నచ్చింది ఆర్కెస్ట్రేషన్ గురించి చెప్పకపోతే మనం చాలా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఓ పల్లవి అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రావాలి, చరణం అయిన తర్వాత పల్లవి అయిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రావాలి అన్నట్టుగా కాకుండా సినిమాలో ఉన్న థీమ్ని దాన్ని చాలా గమ్మత్తుగా వాడుకున్నాడు అతను. నువ్వు వస్తానంటే నేను రాదంటాను అన్న పాటని దాన్ని చాలా అందంగా వాడుకున్నాడు. తర్వాత అలాగే దాని మీద మాకు అమలరాజు అని గిటార్ ప్లేయర్ ఉన్నాడు, చాలా మంచి ప్లేయర్ అతను, అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తాడు. అతను గిటార్ చివరికి వచ్చేటప్పటికి కోరస్ వాటన్నిటి మీద కూడాను అది చాలా నీట్గా వినపడుతోంది. ఒక ప్రత్యేకత, ఒక అడిషన్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. యు సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, ఐ టెల్ యూ. చాలా బాగా పాడామ్మా. నీ గొంతులో ఒక గమ్మత్తు ఉంది. ఏది పెద్దగా నువ్వు కష్టపడిపోతున్నట్టు కాకుండా పై స్థాయిని కూడా చాలా అవలీలగా చేరి నువ్వు పాడిన పద్ధతి చాలా ముచ్చటగా ముద్దుగా ఉందన్నమాట పాట. అంత బాగా పాడావు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ భాస్కర్ భట్ల, సంగీతం శ్రీ చక్రి, గానం శ్రీ రంజిత్. దేశముదురు సినిమా నుంచి సత్తే ఏ గొడవ లేదు. సత్తే ప్రతివోడు సత్తాడోయ్. ఓ కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుంటాలోయ్. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్. కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతివోడు సత్తాడోయ్. సైరమా సైరమ సైరమ సైర సైరమా సైరమ సైరమ సరమా సరమా సరి 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 చెయ్యాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు. అరచేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు. ఏ తప్పు చెయ్యకపోతే అది ఇంకా తప్పు. మరి అంతా నీకే తెలుసనుకోవడం పొరపాటవదా. నువ్వు చేసే పనిలో ప్రాణం పెట్టి దూకే గురువా. ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో, నీ తమ్మెంతో చూపించే అంతర్లో. ఉరుమై ఆ మెరుపై విడుగై నువ్వు అడుగే అడుగే.
సూపర్ పాడావు అందులో, చాలా బాగా పాడావు. నాకు మళ్ళీ ఆ పాట రాసిన రోజులన్నీ గుర్తొచ్చినాయి సార్, చాలా కాలం కింద రాశాను. సో ఈ పాటలో ఎంచుకున్నది ఏంటంటే ఓషో ఫిలాసఫీని ఏదైనా చెప్తే బాగుంటుందేమో ఇంట్రడక్షన్ సాంగ్లో అని పూరి జగన్నాథ్ గారు చెప్పినప్పుడు ఆ ఓషోకి సంబంధించిన ఫిలాసఫీని అద్దం పడుతూ రాసిన పాట ఇది. దానికోసం 4-5 రోజులు చదివి ఓషో పుస్తకాలన్నీ రాసిన పాట చాలా బాగా ఎక్కింది. ఎందుకంటే చెత్తే గొడవ లేదు, గోల లేదు, బతికున్నాం కాబట్టి ఇవన్నీ చెయ్యాలనేది నేను చెప్పింది. బతికితే హంసలా బతకాలి, కాకుల్లా కాదు, అందమైనది ఈ లోకం, అది చూడకపోతే మీ లోపం, ఇవన్నీ చెప్పింది అది ఓషో గారి ఫిలాసఫీని. అలాగే చెయ్యాలి రోజుకో తప్పు, అవ్వాలని కనువిప్పు, చేసిన తప్పే మళ్ళీ మరి చెయ్యొద్దు, ఏ తప్పు చేయకపోతే ఇంకా తప్పు, ఎందుకంటే నేర్చుకునే అవకాశమే రాదు. ఇదంతా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో రాసిన పాట. సో చాలా అద్భుతంగా పాడావు నువ్వు. మధ్యలో ఉన్నటువంటి భలే ఆవేశం వస్తుందిరా నీకు, ఒకసారి అది భలే తమాషాగా ఉంటుంది. నీకు తెలియకుండానే నువ్వు ఆ తొడల మీద కొట్టుకుంటూ ఇట్లా అంటావు. మళ్ళీ పాట అంతా అయిన తర్వాత అసలు ఈ పిల్లేనా ఈ పాలు తాగింది అన్నట్టు ఉంటాడు. ఏమీ తెలియదు, మంచి బాలుడు రాముడిలాగా, ఫస్ట్ క్లాస్. ఏం ప్రాబ్లం లేదు, ఏ విధమైన సమస్య లేదు, అసలు తప్పే చేయలేదు, అదే ప్రాబ్లం. నువ్వు చేసుంటే నేను ఏదైనా చెప్పేవాడిని ఆయన అన్నట్టుగా. వెళ్ళరా నాన్న, గాడ్ బ్లెస్. తర్వాత సౌభాగ్యవతిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఇన్ వెల్కమింగ్ ది నెక్స్ట్ సింగర్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు పి మేఘన సాయిశ్రీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సంతోషం తల్లి. మేఘనా సాయిశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సిరివెన్నెల, సంగీతం శ్రీ మణిశర్మ, గానం శ్రీమతి చిత్ర. మురారి సినిమా నుంచి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోనా, అంత గొడవ పెడతావేంటి నిద్రపోతూ ఉన్నా, అసలు నీకు ఆ చోరవేంటి తెలియగలుగుతున్నా, ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా, ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను. నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మ 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 చెప్పేసి
నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించే బుద్ధవుతుంది ఎట్టాగైనా ముద్దుగాని ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కష్టమనవే ఎంత కవ్వించినా అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండని వింటి ఒక్క నిమిషమైనా ఇదే వల్లరి భరించేదేలా అంటూ నిన్నెలా కసరను నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మా 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 ఐ లవ్ యూ చెప్పేసి అంటుంది ఓ ఆరాటం ఐ లవ్ యూ 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 ధన్యవాదాలు. మేఘన చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముద్దుగానే ఉంటాయో మూతు ముడుచుకున్నా కాస్త కష్టమనవే ఎంత కవించిన అంత రాసి ఇదేం చూడక మహాఫోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చేస్తున్నా. ఆ లైన్ నువ్వు పాడలేదు, ఎందుకని మర్చిపోయావు? అయితే నీ సమయస్ఫూర్తికి మాత్రం జోహార్లు. ఆ లైన్లు గుర్తు రాలేదు, నీకు ఏం చేయాలో తెలియకుండా మొదటి ఛానల్లో ఉన్న లైన్ పాడేసింది అనమాట అక్కడ. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ మాటలు, ఆ మంచి ఆ పంక్తులు చదవకపోవడం అనేటటువంటి తప్పే. సీతారాముడికి కోపం వస్తుంది, నువ్వు అక్కడ ఉన్నావు కదా అన్న, నువ్వు చెప్పమే అని అంటాడు వాడు రేపు ఎప్పుడైనా కలిస్తే, అది వేరే విషయం. కానీ మర్చిపోయామని వదిలేయకుండా టక్కుమని మొదటి చరణంలోనే ఆ లైన్లు దానికి సరిపోయిన పంక్తులను తీసుకుని పాడేయడం అనే సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. మన ఇద్దరికున్న సమయస్ఫూర్తి గురించి చెప్పనా? నువ్వు మర్చిపోయి పాడుతున్నావు, నాకు ట్యూనే మర్చిపోతాను నేను స్టేజ్ మీద పాడుతున్నప్పుడు. ఒక్కోసారి ఎంత రాసుకున్నా కూడా గుర్తుండదనమాట. వదిలేలేం కదా, ఏదో నాకు తోచిన ట్యూన్ నేను పాడేస్తుంటాను, వాళ్ళు నన్ను అనుసరించి వచ్చేస్తారనమాట. వినేవాళ్ళకి మాత్రం ఇదేదో కొత్తగా ఉంది, ఈయన చాలా ఇంప్రవైజ్ చేసేస్తున్నాడు అని. 50 ఏళ్ళు పాడిన తర్వాత ముసలాడికి ఆ మాత్రం పేరు రాకపోవడం లేదు, కానీ మీలో ఆ సమయస్ఫూర్తి ఉండడం గొప్ప విశేషం. అందుకని వాళ్ళకి ఎక్కువ చప్పట్లు కొట్టాలని నేను అనేది. మణి అది ఒక చిన్న నస పెట్టే థీమ్లాగా తీసుకున్నది అన్నది ఒకసారి అది మాత్రం వాయించు. ఇది పాట మొత్తం ఒక లూప్ లాగా వెళ్తూనే ఉంటుందన్నమాట. అదొక గమ్మత్. అది ఆ నస ఎంత దూరం వెళుతుందంటే వెళ్ళి మనకు విపరీతంగా నచ్చేస్తుంది. అది రాలేదంటే అది రాలేదే అనేంత ఒక దాని మీద ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అలాగే అది జరుగుతున్నప్పుడు దాని మీద ఏ అన్నప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం. ఇది రికార్డింగ్లో అయితే ఒక్కసారి పాడతారు వాళ్ళు, అవన్నీ కట్ అండ్ పేస్ట్ చేస్తారనమాట. వీళ్ళు మాత్రం మొత్తం పాడాల్సి వచ్చింది. వాడు ఏమీ తెలియనట్టు నేను వాడిని వాచ్ చేస్తున్నా కూడా నన్ను ఆయన వాచ్ చేస్తున్నాడని తెలుసని ఏంటది ఏ ఏ ఏ అని చిన్న బావురు కప్పలాగా అంటూనే ఉన్నాడు కంటిన్యూస్గా. పాప గాడ్లెస్. శ్రీ మేధా విద్యాసంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. ఆదరణ గ్రూప్ అనంతపురం సహసమర్పకులుగా ఉన్నారు వారు. వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే బిట్ ఇంజనీరింగ్ కాలేజ్ హిందూపూర్ వాళ్ళు ఫుడ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. హోటల్ సప్తగిరి బల్లా అనంతపురం హాస్పిటాలిటీ పార్ట్నర్, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మాతా ఫుడ్స్ అనంతపురం, వారికి కూడా, ఈ అన్నదాతలకు మాకు మిగతా సహకారం అందజేస్తున్న వారందరికీ కూడా మా బృందం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాతి సౌభాగ్యవతిని మనం పిలుద్దాం, అందరం చప్పట్లు కొట్టిద్దామా. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. రచన శ్రీ వేటూరి, సంగీతం శ్రీ ఇళయరాజా, గానం శ్రేయా ఘోషాల్, విజయ్ యేసుదాస్. అనుమానాస్పదం అన్న సినిమా నుంచి నిన్ను వెతికి వెతికి చూసి. I
వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మాల ఓ మాల ఓ మాల ఓ మాల నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పొడుచు వయసు మన అసలు పేరు నీడ అడుగడుగు తోడుగా కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక కరిమబ్బు చాటుతారా కనిపించిన సితార చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా విరహాల ఆలయాన విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరుకన్నె విరుపులు వలపు గెలుపులే తెలుపన నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పొడుచు వయసు ఉసిగొలుపు ఉడుకుతనమో చలి పొగరు చాలులే కుదురైన కలికితనమా కసి కథలు చెప్పకే ఎదకెదుకు చిలిపితనమా సుధపెట్టి చంపుతావా పొదలడుగు వలపుతనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింత నీవు రాయవలచినంత హృదయాల సీమలోనా ఎదగాన కోకిలేనా మన 7 జన్మలే 7 రంగులై కలిసి నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మాల ఓ మాల ఓ మాల నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పొడుచు వయసు సూపర్. మెలోడీను ఆ వెస్ట్రన్ని రెండు కలిపి చాలా సమపాడలో చాలా బాగా పాడాడు. ఈ జనరేషన్కి కొంచెం టిపికల్గా ఉంటుంది ఇలాంటి కంపోజిషన్స్ పాడడం. చాలా అంత కాన్ఫిడెంట్తో పాడావు, కాన్ఫిడెంట్గా. కంగ్రాట్స్. ఇలాంటి స్కేల్ పర్టికులర్గా తీసుకోవడం అది వాడికే చేతనం. ఇళయరాజా మాత్రం చేయగలడు. దననానినా తేరారిరి దరిరి. ఇది వింటే అతనికి సుబ్రహ్మణ్యం అంటే చాలా భక్తి అండి. సుబ్రహ్మణ్యం గారి సంగీతం అంటే చాలా ఇష్టం అతనికి. ఇవన్నీ కూడా ఆయన స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్. కానీ అలాగనే అనుకరించడు వాడు. దానికి ఒక చిన్న మెరుపు మెరుస్తుంది అనమాట. దాన్ని అందంగా దాన్ని ఒక బొమ్మ చేస్తాడు తర్వాత. ఈ రాగం, ఈ మైనర్ స్కేల్లో ఉన్న రాగం ఎప్పుడు కొంచెం కరుణరస ప్రధానమైందో లేకపోతే దుఃఖానికో వాడతారు తప్ప తరతాత తీత తాత తరదీత తీత తార దరదీత తీరీరా ఏదో మన మంగళహారతుల పాట పాడుకున్నట్టు చేసుకోవచ్చు దీన్ని. నేను చూశా కరుణించలేవ దేవా వరమిచ్చిపోవ స్వామి నీకే చేసా తపస్సు అన్నట్టు ఉంటుంది తప్ప. కానీ ది వే వాడు దాన్ని ఆర్కెస్ట్రా ప్యాకప్ చేసి మొత్తం ప్రజెంట్ చేస్తే ఇట్ సౌండ్స్ వెరీ మోడర్న్. ఎదకెదుకు చిలిపితనమా సొద పెట్టి చంపుతావా పొదలడుగు ఒలుపుతనమా పెదవుల్లో దాచుతావా. అంత బాగా పాడాలి అసలు, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదని. యూ హ్యావ్ సచ్ ఎ రోబస్ట్ వాయిస్. చాలా ఓపెన్గా పాడతావు, చక్కగా పాడు. దట్స్ ఆల్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై
Andhra Bank. Please join your hands in welcoming the next singer, please. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. సంతోషం. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఉషా, సంజీవని. మనసంతా నువ్వే సినిమా నుంచి తూనీగా తూనీగా. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు సార్. చాలా చిన్నపిల్లల వాయిస్లతో పాడినట్టుంటుంది పాట యాక్చువల్ సినిమాలో కూడా. అంటే మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు, ఇద్దరు పిల్లల మధ్యలో సాంగ్
సో దానికి తగ్గట్టుగా ఉంది నీ వాయిస్. ఇంక ఇందులో సాహిత్యం గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఇది అమృతం ఇది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పదాలు, వాళ్ళ అలతాలత పదాలు, వాళ్ళకి తెలిసిన భావ వ్యక్తీకరణలు వాడుకుంటూ వాళ్ళ స్థాయిలో భావ వ్యక్తీకరణ చేస్తూ తన్ను మర్చిపోలేదు. మళ్ళీ నేను సీతారామ శాస్త్రి చూడు నా వ్యవహారం అన్నట్టు కూడా. అసలు ఈ రైలుకు సొంతూరు ఏదో ఒకసారి అటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తుంది. ఈ రైలుకు సొంతూరు ఏదో గుర్తురాదు ఎలా మా ఊరిది అసలు ఎంత అద్భుతమైన ముందరలేని చదవండి. ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగి వచ్చే దారిని ఎప్పుడు మర్చిపోవేలా. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్. ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగి వచ్చే దారిని ఎప్పుడు మర్చిపోవు ఎలా అన్నది పాజిటివ్ యాటిట్యూడ్. అయితే రైలేమో ఆ రైలేమో అటు ఒకసారి అటు వెళ్తుంది, ఒకసారి వెళ్తుంది. దీనికి సొంతూరు ఏదో గుర్తులేదా, కొంగలకే గుర్తుందే, ఈ రైలుకి గుర్తులేదా అని మొండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా. ఎంత బాగా రాశాడు, ఎంత బాగా చెప్పాడు సీతారామ శాస్త్రి. ఇవన్నీ మనం పాట పాడుతూ పాటను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్ లాగా వినేస్తాం, పక్కన పెట్టేస్తాం తప్ప ఎంత కృషి ఉంది దీని వెనకాతల, ఎంత అందంగా రాశారు పాటల్ని, ఎంత అక్షర ప్రజ్ఞ, ఎంత గొప్పగా రాశారు. ఇవన్నీ ముందు పిల్లలకి మీరు పాట నేర్పించేటప్పుడు అక్షరాలు కూడా అర్థమయ్యేటట్టు నేర్పించండి. ఇంకా ఆ పాటకు వాళ్ళు భావ వ్యక్తీకరణ అద్భుతంగా చేస్తారు. ఇందులో ఒక సత్యం కూడా చెప్పాలి. ఈ పాటను మన ఆర్పి పట్నాయక్ గారు సంగీత దర్శకత్వం ఇచ్చారని చెప్తున్నాం. నిర్రమ్ అన్న మలయాళం సినిమాకు ఇది మాతృగా తీసిన సినిమా. అందులో విద్యాసాగర్ గారు చేసిన ఈ పాటను అలాగే ఉంచుకోవడం జరిగింది. సో న్యాయంగా చెప్పాలంటే ఈ పాటకి సంగీత దర్శకుడు విద్యాసాగరే. చాలా బాగా చేశాడు ట్యూను. నువ్వు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నావు ఈ మధ్య, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే బిగినింగ్లో నువ్వు పాడడం మొదలెట్టినప్పుడు నువ్వు 3rd, 4th రౌండ్కే నువ్వు ఎగ్జిట్ అయిపోతావని అనుకున్నాను నేను. బట్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చావంటే అది నాకు కావాల్సింది. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు గెలుస్తారు, ఎప్పుడు నెగ్గుతారు, ఎప్పుడు పడిపోతారు అనేది కాదు ముఖ్యం. ఈ కార్యక్రమం వల్ల ఏదైనా మంచి జరుగుతోందా, మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా అన్నదానికి నువ్వు ప్రత్యక్ష సాక్ష్యం అమ్మా. గోదావరి HDPE పైప్స్ వారు ఇచ్చేటటువంటి 10,000 రూపాయల నగదు బహుమతిని ఈ వారం అందుకుంటున్నది 2 చిరంజీవులు కలిసి అందుకుంటున్నారు. భవ్యశ్రీ గీతిక అండ్ అభిరామ్. రెండు వారాలకు సోదరుడు శ్రీ భాస్కర్ భట్ల గారు వచ్చి హాయిగా మనతో గడిపి మన అందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచినందుకు ఒకసారి వారికి కూడా మన కృతజ్ఞతను తెలియజేసుకుందాం. మీరు మామూలుగా అతిముక్తసరిగా మాట్లాడతారు కాబట్టి మీరు వచ్చినందుకు ఒక కవితను కూడా వినిపించారు. అలాగే వెళ్ళబోయే ముందు మా అనంతపురం వాళ్ళందరికీ కూడా ఒకటి మీకు నచ్చిన ఒక కవితను వినిపించారంటే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఒక మానవ సంబంధాల మీద రాసిన పాట వినిపిస్తాను. అంటే ఆనందం ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటాం. అది మన మనసులోనే ఉందని మర్చిపోతుంటాం. బంధాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అనుబంధాలను కాలు రాస్తుంటాం. ఇవన్నీ కాలు రాసినప్పుడు ఆనందం ఉండదు అని చెప్పడమే ఈ పాట తాలూకా ఉద్దేశం. ఇది ఒక సినిమాకి రాసింది, లక్కీ అనే సినిమాకి రాసిన పాట. సరిగా చూస్తే ఎదలోనే ఏదో మూల పదిలంగా ఉంటుంది వెతికే ఆనందం. పిలిచావంటే ఎటు ఉన్నా ఎక్కడ ఉన్నా పరిగెత్తుకు నీతో వస్తుంది తుళ్ళే సంతోషం. నవ్వే దీపం కదా నువ్వే వెలిగించగా ముసిరేసిన చీకట్లన్నీ ముసుగే తీసి వెన్నెల రాదా. సరిగా చూస్తే ఎదలోనే ఏదో మూల పదిలంగా ఉంటుంది వెతికే ఆనందం. నీ చెలిమిని కోరి చినుకులు పడితే గొడుగుతో ఆ పొద్దు రివున ఎగిరే మనసుకి నువ్వే పంజరమవ్వద్దు. నువ్వు కోరేదే నీ కన్ను చూపిస్తుంటుంది. లోపం నీదైతే అరే పాపం కన్నేం చేస్తుంది. ఎవరు ఏమైపోని నాకేం పట్టిందని నీలాగే నీ వాళ్ళంతా ఆలోచిస్తే నువ్వుంటావా. సరిగా చూస్తే ఎదలోనే ఏదో మూల పదిలంగా ఉంటుంది వెతికే ఆనందం.
ఈ జీవితం ఒకటే ఉంది, అది ప్రేమకు సరిపోతుంది. పంతాలు పగలు మనకెందుకులే అసలు, నీ స్వార్థం కొంచెం విడిచి చమరించే కళ్ళను తుడిచి 10 మంది మదిలో స్థిరపడిపోయేలా బతుకు. నువ్వే ఏకాకి అయిపోవా, నేనంటే అంతా మన వాళ్ళే అవుతారు. కలుపుకుపోతుంటే మనసే దారం కదా, అది ఆధారం కాగా. విడిపూల హృదయాలన్నీ ఒకటిగా చేస్తే హారం అవదా. సరిగా చూస్తే ఎదలోనే ఏదో మూల పదిలంగా ఉంటుంది వెతికే ఆనందం. మీరు గురువుగారిని ఎందుకంటారో కానీ సీతారామ శాస్త్రి గారి ప్రభావం బాగా ఉంది మీ మీద. నిజంగా నాకు నచ్చింది ఏంటంటే 10 మంది మదిలో స్థిరపడిపోయేలా బతుకు. నువ్వే ఏకాకి అయిపోవా, నేనంటే నేనే గొప్ప నేను అనుకుంటే వాడు ఏకాకి, వాడితో ఎవడూ ఉండడు. అందరినీ కలుపుకుపోతేనే సమ్మతం అంటే మతదాన్ దీజియే అంట. మన ఎన్నికలప్పుడు హిందీలో మతదాన్ అంటారు. వాడు అభిప్రాయ సేకరణ. ఎన్నిక అంటే ఓట్లు వేయడం అంటే మన అభిప్రాయాన్ని చెప్పడం అన్నమాట. ఆ అభిప్రాయాన్ని మనం అందరం కలిసి పంచుకొని అందరికీ ఏకాభిప్రాయాన్ని కనుక వస్తే ఒక మంద, ఒక సమాజం, ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తయారవుతుంది. మంచి పాట ఇచ్చారు, చాలా బాగా. ఈ పాట ఎంత దూరం వెళ్ళిందో, ఎంతమంది మనుషుల లోతుగా వెళ్ళిందో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఒక పాట బాగా మీ అందరికీ కూడా చిరంతనంగా మనసులో నిలిచిపోవాలంటే ఒక పాట రాసేసి పాడేస్తే సరిపోదండి. అద్భుతంగా చిత్రీకరణ చేయబడాలి. అరే ఈ పాట ఎంత బాగా తీశాడు, ఎంత బాగా చెప్పాడు ఆ నటుడు అని అన్నీ కలిసి వస్తేనే తప్ప ఒక పాటకు బట్టలు కట్టలేని వాడు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి. Cash prize sponsored by Godavari HDPE Pipes. Costumes sponsored by RKS Grand Shopping Mall, Amirpet, Kukatpalli. Food sponsor BIT Institute of Technology, Hindupur. హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ సప్తగిరి బళ్ళ, అనంతపురం. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పల్లె వేచెను, వేణువు వేచెను, వనమెల్ల వేచెనురా. పూల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు, తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు, కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నేనేమనుకోవాలి. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప